బాబు ఏంటి సుబ్బు? తామర తొక్కలో వచ్చినారేటండి? ఉల్లిపాయ అందమైన ఆడపిల్ల లాంటిది. దీని తొక్కలు దాని బట్టలు ఒలిచే కొద్దీ అందం పెరిగిపోద్ది. భక్త తుకారం సినిమా చూసారేంటి తమరు? అలాంటి సినిమాలు మనం చూడం. అయినా ఏముందేంటి ఆ తొక్కారాంలో? ఆ తొక్క గురించే చెప్పారండి అందులో. ఇదేంటండి ఇది? బ్రింజాల్, మీ తెలుగులో వంకాయ అంటారు. ఎలా ఉందండి ఇది? కన్నె పిల్లల నవనవలాడుతుంది. తొక్క మహిమలండి. కొంచెం వండండి. మరి ఇదేంటండి ఇది? బ్రింజాల్, ఐ మీన్ వంకాయే. ఇప్పుడు ఎలా ఉందండి? వాయిస్ ఉడిగిపోయిన ముసలమ్మలా ఉంది. తొక్క మహిమలండి. ఛ, ఛ, ఛ. ఇది యూత్ అండి, ఇది ఓల్డ్ అండి. ఆ. ఇది ఆడవాళ్ళకే కాదు మగాళ్ళకు కూడా అని తుకారాం గారు చెప్పారు. ఇప్పుడు నాకు ఎంత నాలెడ్జ్ ఎందుకు నేర్పుతున్నావు సుబ్బు? ఏం చెప్పమంటారండి? కడుపు నొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఫోటో తీయాలన్నారండి. తీరా తీసాక ఇది చేతిలో ఎక్కారు. ఇది మనిషి ఒరిజినల్ ఫోటో కదంటాయా? నీ ఫోటో చూపించి నా మూడు పాటు చేస్తావేంటి? నా ఫోటోయే కాదండి, మీ విషయంలో కూడా చివరికి మిగిలేదు ఈ ఫోటోయేనండి. ఉల్లిపాయకి తొక్కలన్నీ తీసేసాక ఇంకే మిగులుద్ది తొక్క. తొక్కలో అసలు అయ్యాక వెళ్ళి పని చూసుకోండి. భూతం, భూతం, బడా భూతం, ABCDE, ఎదురులేని వైద్యుడు. డాక్టర్ గారు, తమరు మనుషులకు వైద్యం చేస్తారా, భూతాలకు చేస్తారా? మందులతో చేస్తారా లేక కత్తులతో చేస్తారా? ఈ భూతానికి కత్తులతో పని లేదు. ఈ వేలు ఒకటి చాలు. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ, ఎక్కడ రోగం ఉంటే అక్కడ గుచ్చి బయటకు తెస్తా. రోగం ఫినిష్. ఫాలో మీ. కూర్చోండి. దీన్ని సైకిక్ ట్రీట్మెంట్ అంటారా? నా బూతిక్స్ ట్రీట్మెంట్ అంటారు. మీరు బయటకు వెళ్తారా? పేషెంట్ ని పొడుచుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న అడగండి. జనరల్ గా డాక్టర్లు MBBS, MS, MD అని రాసుకుంటారు. మరి మీరేంటి ABCD అని రాసుకున్నారు? అదే నా స్పెషాలిటీ. ఏ అంటే ఆస్ట్రేలియా, B అంటే బ్యాంకాక్, C అంటే చైనా, D అంటే దుబాయ్, E అంటే ఇంగ్లాండ్. ఈ అన్ని దేశాల్లోనూ నేను వేలెట్టా. జట్ట దాకా మిగిలిన దేశాల్లో కూడా వేలెట్టాలన్నదే నా జీవితాశయం. చెడ్డ దాకా దేశాలు ఉన్నాయంటారా? గ్లోబ్ చూడు బ్రదర్. మా పత్రికలో మీ వేలు వైద్యం గురించి రాస్తాను. వస్తాను సార్. బాగా రాయండి. బై ది బై, మీకు ఏ జబ్బు వచ్చినా నా దగ్గరికి రండి. వేలుతో పొడుస్తా ఫ్రీగా. నెక్స్ట్. ఏమాయ్, నీ పేరు కళ్ళు చిదంబరమా? కాదండి, ఒట్టి మునిసుందరం. డాక్టర్ గారు, మీరు ఎదురు లేని వైద్యుడు అని రాసుకున్నారు. అంటే ఏంటండి? అల్లోపతి, హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదం, యునాని, రేకి, నాటు వైద్యం, మూలిక వైద్యం, సూదుల వైద్యం, హిప్నాటిజం, క్యాపిటలిజం, టూరిజం, ఎనీ వైద్యం, ఎనీ కంట్రీ, సింగిల్ ఫింగర్, ఛాలెంజ్ ట్రీట్మెంట్. అదిరా ఎదురులేని వైద్యం అంటే. క్రికెట్ లో అవుట్ అయితే వేలు అలా చూపిస్తారు, మీరు వేలు అలా చూపిస్తే పేషెంట్ అవుటా? పిచ్చివాడ, అలా అవుట్ అయ్యే పేషెంట్స్ వేలల్లో ఉంటారు. ఈ ఒక్క వేలుతో ఎలా చూపెట్టగలం? ఇది ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, నాకు మెల్లకన్ను. వేరే చెప్పాలా? అయినా మంచిదేగా, లెఫ్ట్ రైట్ ఒకేసారి చూసేయచ్చు. అదే నా ప్రాబ్లం. ఆపరేషన్ లేకుండా నా మెల్ల సరి చేయగలరా? ఇదేంటి? మెల్లకైనా మొల్లకైనా నా వేలు చాలు. ఒక్కసారి నా వేలు నీ కంట్లో గుచ్చుతా. బయటికి తీయగానే కన్నుండదా? కాదు, మెల్లుండదు. ఇదా ఎదురులేని వైద్యం అంటే? నా వేలుతో నా కన్ను నేను పొడుచుకోలేనా? దానికి మీకు డబ్బులు ఇవ్వాలా? అన్ని వేళ్లు ఒకేలా ఉండవు సుందరం. ఇది ఎదురులేని వేలు, ఎన్నో రోగాలు నయం చేసిన వేలు. ఒక్కసారి నీ కంట్లో గుచ్చుతా. సెప్టిక్ అవుతుందేమో. ఏడివిడు పిచ్చివాడు. నా వేలు పెట్టించుకునే అదృష్టం వీడికి లేదు. నీ షాప్ కి సేల్స్ అక్కర్లేదా? అందరూ సేల్స్ గర్ల్సే ఉన్నారు, సేల్స్ బాయ్స్ ఉండరా? అదేంటి సార్ అలా అంటారు? ఆడపిల్లలు ఉంటేనే కదా సార్ సేల్స్ బాగుండేది. అవసరం ఉన్నా లేకపోయినా మగవాళ్ళు వచ్చి ఏదో ఒకటి కొంటారు సార్. అయ్యా, సంస్కరణలు మనకంత అవసరం అంటారా? మగవాళ్ళని రక్షించుకోవడం మన బాధ్యతరా. అలాగే. ఆడవాళ్ళు రోడ్డు మీద కొంచెం ఉద్యోగాలు అవి చేస్తే మగవాళ్ళకి ఎవరిస్తారా? రా. అలాగేనండి అయ్యా. ఎస్ మేడం. ఏమయ్యా, ఆడవాళ్ల వస్తువులు మగవాళ్ల వస్తువులు ఒక్క చోట ఎందుకయ్యా పెడతారు? సపరేట్ చేయండి. అంటే సబ్బులు ఆడవా మగవా మేడం? ఆడ మగ కాని వస్తువుల కోసం సపరేట్ ర్యాకలు చేయించుకోండి అయ్యా. ఓకే. మనం మూతి మీద మీసం ఉన్న మగాళ్ళం రా. మన మగతనం అంతా మీసంలోనే ఉంటదని చెప్పరా? రొయ్యకు కూడా మీసాలుంటాయి, చెప్పవే.
మగ రొయ్యిగా ఆడ రొయ్యిగా అమ్మా కొంతమంది ఆడవారికి కూడా మీసాలు ఉంటాయని మనం చేసుకుంటున్నాను మేడం. రేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మనం చేతులు గాజులు దొడుక్కోలేదని చెప్పరా. ఇవి గాజులు తొడిగిన చేతులు. గాజులు వెనక్కి లాగితే అమ్మా అనాలి. ఈ గొడవలన్నీ ఎందుకండి అయ్యా? అమ్మగారికి దోవిస్తే ఆవిడ దారిని ఆవిడ పోతారు, మన దవాను మనం పోదాం. ఏడిసావు తొడగొడితే ఆ సౌండ్కే చేస్తదేమో. ఆ మాత్రం తోడలో మేడం గారికి కూడా ఉన్నాయండి అయ్యా. నోర్మై అయ్యా ఏమిరా కాస్త చూసి కొట్టండి అయ్యా. ఆవేశంలో చెయ్యి ఏ మాత్రం అటు ఇటు అయినా బాక్స్ బద్దలైపోద్ది. చెయ్. రాయ్ ఆడదంటే ఆదిశక్తిరా. అమ్మా యాద్ రఖో. అలాగే. ఏమిటి భూకంపం లాగా భూమి అదురుతుంది? అలా ఏమైంది డాక్టర్ గారు? నువ్వు కూర్చుంటే పేట విరిగిపోద్ది నుంచి నేను చెప్పు. అందుకే నా వెయిట్ తగ్గాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే త్వరలో హీరో కాబోతున్నానండి. ఏ నీ లగ్గికి డిమాండ్ తగ్గిపోయిందా? మార్నింగ్ వాక్ చేయొచ్చు కదా శాస్త్రి గారు. అబ్బాయి అది కుదరదండి బాబు. పోనీ తిండి తగ్గించే. అబ్బాయి అది అసలు కుదరదండి, ఎందుకంటే నీరసం వస్తున్నాండి. పోనీ ఫ్యాట్ తీసేద్దాం. అంటే అండి కొవ్వు తీసేద్దాం. తీస్తే తీయండి, కానీ కత్తి మాత్రం కడుపు పడకూడదు. అబ్బో అలా అయితే డైలీ ఫైట్ ప్రాక్టీస్ అది చేయి. మా డూపులు చేస్తారండి. పోనీ డాన్స్ ప్రాక్టీస్ చేయి. అది లాంగ్ షాట్ లో మా డాన్సర్లు చేస్తారండి. మరి తమరేం చేస్తారండి? ఫుల్ గా తిని ఆ. పేమెంట్ పెట్టి కడతానండి. ఓ పని చేయి, ఆయ్. ఈ డూపులు పంపించు, ఆయ్. ఆడికి నేను వైద్యం చేస్తాను. బాబు ఎస్ కాస్త చూపిస్తావా? ఏం చూపిమంటావు? ఇక్కడ మీ షాప్ లో ఏముంటే అదే చూపించండి. కనిపిస్తున్నాయా? వెళ్ళి చూసుకోండి. ఈ కాలం కుర్రాలే అంత అమ్మాయిలు కనిపిస్తే చాలు అలా అడకపోయినా అన్ని చూపించేస్తారు. అదే మగడు నోరు తెరిచి అడిగితే మాత్రం చూసుకో అంటారు. చూడు బాబు, బొమ్మ కొంటే బొమ్మ ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు. కార్డ్ కొంటే కవర్ మాత్రమే ఫ్రీగా ఇస్తారు. అదేంటయ్యా, వంకాయలు కొంటే వంకాయకి కొసలు ఇస్తారు, 2 చొక్కాలు కొంటే ఓ చొక్కా ఫ్రీగా ఇస్తున్నారు. ఇవాళ రేపు బజార్లోకి వెళ్తే ఒకటి కొనండి ఇంకోటి తీసుకుపోండి అంటున్నారు. టీవీల దగ్గర నుండి విమానాల దాకా నువ్వేటి ఏది ఫ్రీ లేదంటున్నా. చూడండి, నన్ను అనవసరంగా విసిగించొద్దు. మీరు కావాలంటే కొనండి, లేకపోతే వెళ్ళిపోండి. అలాంటి మా షాప్ లో ఏం ఉండవు. వెళ్ళిపోవటానికటయ్యా కాదు, వెళ్ళిపోవటానికి నీ షాప్కి వచ్చింది. ఈ అమ్మాయి ఎంత? అది అమ్మాయి కాదు, బొమ్మ. అదేనా ఎంత అని అడుగుతున్నానే. 300. ఖరీదు ఎక్కువే. ఈ పెట్లంత? 200. ఇది ఉంచు. హలో మాస్టారు, డబ్బులు 200. 200? ఎందుకు కావాలా? బిడ్డ బొమ్మ తీసుకుపోతున్నారుగా. అమ్మాయి బొమ్మ ఇచ్చాను కదా. నువ్వెవరయ్యా బాబు? 300 కదా. ఏటయ్యా కొనందనే డబ్బులు అడుగుతావేటయ్యా? సరే దీనికి ఇచ్చేయి. ఇప్పుడు అమ్మాయి బొమ్మ నీకు ఇచ్చేసాను కదా. అవును. ఈ బొమ్మ నేను తీసుకెళ్తున్నాను. అవును. దాని ఖరీదు 300, దీని ఖరీదు 200. అవును. 300 200 పోతే 100 రూపాయలు నువ్వే నాకు తిరిగి ఇవ్వాలా? ఇదిగో ఇది నువ్వు తీసుకుపోతున్నావు, ఇది నాకు ఇచ్చినావు. సరే అయితే దీని డబ్బులు ఇచ్చేయి. ఈడవడండి బాబు, కొనందనే డబ్బులు అడుగుతాడు. సరే దీనికి ఇచ్చేయి. మళ్ళా దీన్ని కూడా ఇవ్వవా? అమ్మాయి బొమ్మ ఇచ్చాను కదా. సరే ఇప్పుడు నువ్వు తీసుకున్న దానికి ఇచ్చేయి. బొమ్మ ఇచ్చాను కదా. అయితే ఓకే. ఏంటి బావా, ఏంటి విశేషాలు? నీ మేనల్లుడు గురించే నా దిగులంతా. ఏమైంది వీడికి? పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు, నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కొనేవాళ్ళు లేడు. వీడికి సిగ్గు లేదు, శరమ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీడు ఎందుకు పనికిరాడు. వీడు పనికి రాకపోతే నన్నేం చేయమంటావు? వీడిని కూడా నీ దగ్గర పెట్టుకుని వైద్యం నేర్పు, నీలాగే బతుకుతాడు. వైద్యం అంటే ఆడకోణంగా ఉందా బావ నీకు? చాలా కష్టం. ఏంటి బావ నాకు చెప్తావు? వేలు పెట్టడమేగా, వీడు కూడా ప్రతి దాంట్లో వేలు పెడుతుంటాడు నీలాగా. అయితే మాత్రం ఏంటి బావా, నీకున్నది ఒక వేలు, అది మాత్రం అరిగిపోతా, వేలుకు వేలు తోడు. ఎవరు లేరేంటమ్మా? ఎవరు? నేనున్నాను కదా, ఎవరు కావాలి? నేను ఇక్కడే ఉన్నానుగా. ఎనీవే, హాయ్ గ్రానీ. వాట్ మ్యాన్? ఐఎమ్ రాయ్, ఐశ్వర్య రాయ్. రాణి నాని అంటే నాకు అసలు చిరాకు. నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు? స్వీట్ 60s. నాటి నాకు ఒక 100 లవ్లీ కార్డ్స్, 100 రోజెస్ కావాలి. వ్యాలంటైన్స్ డే కదా. మీ మనవాళ్ళక మనవరాళ్ళక? వాట్ డు యు మీన్? స్టిల్ ఐ యామ్ అన్మ్యారీడ్. ఓహో, అయితే మీరు కుమారి ఐశ్వర్యరాయ్ అన్నమాట. మీ మ్యారేజ్ చేసుకోదలుచుకోలేదా? నేను లవ్ చేసుకుంటానని శబ్దం చేసుకున్నాను. లవ్జా? ఈ లవ్స్ ఏంటి బ్లౌజ్ లాగా? అయితే కొంటాడా? అదేంటి అలాగనిచ్చనిట్టి తెలిసిపోద్దేమో రాగచ్చు. లవ్స్ అంటే లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకోవడం. ఆ లవ్ మ్యారేజ్ అనే లవ్స్ అంటారు. ఓల్డ్ మ్యాన్. ఆయన ఇప్పుడు 100 కార్డులు ఏం చేసుకుంటారు? 100 రాళ్ళు ఇసిరితే ఒక్కటైనా తగలదా? అలాగే 4 పువ్వులు ఇసిరితే ఒక్కటైనా పడ్డా? ఒక్కలేండి రాయ్జీ, మీ అందానికి 100 మంది పడతారు. మీరు పువ్వు విసిరినా రాయి విసిరినట్టు ఉంటది రాయ్జీ. అవును, నీ పేరేంటి? నా ఫస్ట్ కార్డు నీతోటే స్టార్ట్ చేస్తాను. ఏడే కొంటాడా? ఎక్కడికి వెళ్ళిపోనాడు? ఏడు దాకుని పోనాడేటి? ఏడి
కళ్ళతో లేకపోతే అందం తగ్గిపోనాది ఆ ఎక్కడికి వెళ్ళిపోనాడు పొగులు కనపడరేటి మాయమైపోయేటి. ఏంటమ్మా నీ సమస్య? నాకు పెళ్ళై 7 సంవత్సరాలైంది డాక్టర్. అదా నీ సమస్య? నాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు డాక్టర్. పిల్లలు పుట్టలేదు అనకూడదమ్మా, నాకు సంతానం లేదు అనాలి. ఒక కాన్పులో ఒకరు పుడితే ప్రమోదం, ఎక్కువ మంది పుడితే ప్రమాదం. నాకు బోల్డంత మంది అవసరం లేదు డాక్టర్. ఈ కడుపులో ఒక్క నలిసి పడితే చాలు. కంట్లో పడితే నలుసు అనాలి, కడుపులో పడితే నలుసు అనకూడదమ్మా, పిండం అనాలి. మీరు ఎదురులేని వైద్యం చేస్తారని తెలిసే వచ్చాను డాక్టర్. Yes. మీరేదో ఒకటి చేసి నాకు పిల్లలు పుట్టేలా చేయండి. వద్దమ్మా, తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. నువ్వు నరచక్రవర్తికి కూడా 7 సంవత్సరాల తర్వాత పుట్టారు నలుసులు, అదే పిల్లలు నీకు కూడా పుడతారు. నాకు నమ్మకం లేదండి. మొన్న ఓ స్వాములు వారు చేత్తో ముట్టుకుంటే పిల్లలు పుడతారని చెప్పారండి. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈలోగా ఆయన పోయాడా? లేదండి, పోలీసులు పట్టుకుపోయారు. ఆ స్వాములు వారి పేరేంటమ్మా? మర్దన స్వామి. చూడమ్మా, ముట్టుకుంటేనో మర్దనా చేస్తేనో కంటి చూపుతోనో పురాణ కాలంలో పిల్లలు పుట్టేవారు, ఇప్పుడు పుట్టరు. అలాంటి స్వాములు వారి దగ్గరికి వెళ్ళకు. మీరేం చేస్తారో ఏమో, నాకు మాత్రం ఎలాగైనా పిల్లలు పుట్టాలి డాక్టర్. నువ్వు పంచే మీ ఆయన్ని నా దగ్గరికి పంపించు. ఆయన రారు డాక్టర్, ఆయనకి సిగ్గు. ఏం చేస్తుంటాడు ఆయన? బస్ కండక్టర్. ఓహో, ఆయన ఎప్పుడు ఈల వేసి పైకి జరుగు అంటూ ఉంటారండి. అది ఇప్పుడు అర్థమైంది నీకు పిల్లలు ఎందుకు పుట్టలేదో. నీకు ఏ విధమైన వైద్యం అక్కర్లేదు, నువ్వు పంచే. మీ ఆయన ఎన్నిసార్లు నేను పైకి జరుగు అన్న ఒక కంగుళం కూడా జరక్కో, నీకు సంతాన ప్రాప్తి కలుగుద్ది. That's all. ఉరుగోడు వస్తున్నాడు. ఇప్పుడు వీడికి దొరికితే కాండంతో సహా తొలిచేస్తాడు. ఇదేనయ్యా బాబు. మీరా? పురుగు అనుకున్నాను. అవును, ఏంది మీ బొమ్మ వేసుకున్నారు చొక్క మీద? ఇదే నా బొమ్మ కాదే, పురుగు బొమ్మ. ఇవి మందులకి తప్పితే లొంగవు, పంటల్ని నాశనం చేస్తాయి. పంటలేంటండి, మనుషులకి పురుగు సోగదా? అది సోకటం అని అనరు, ఆశించడం అని అంటారు. పురుగులో ఒక లాంగ్వేజ్ ఉందా? ఉందానా? భలేవాడివయ్యా, పురుగు పుట్ర ఈగ దోమ అని పుస్తకం కూడా రాస్తున్నాను. ఆత్మ కదా. అసలు ఇందులో ఒక చాప్టర్ తెలుసుకోవాలయ్యా. పురుగులతో పెద్ద హిస్టరీ ఉంది. పచ్చ పురుగులు, కాండాన్ని తొలిచే లద్దె పురుగులు, మనుషులు తల కొరికే పేను పురుగు, ఒకటా రెండా కోట్లు. అసలు పురుగు శాఖందేది ఈ ప్రపంచం మొత్తం మీద లేదు. వంతెనలు, విమానాలు, క్రికెట్ బెట్టింగ్, గవర్నమెంట్ ఒకటేంటి. ఇదిగో ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే పుస్తకం దగ్గర నుండి ఇంద్రధనుస్సు దాకా పురుగు ఆశిస్తుంది. ఇంద్రధనుషి పురుగు సాగడం ఏంటాయి మరీ ఎక్స్ట్రాలో? ఓ రామాయకుడా, చందమామలో నల్లటి పురుగుంది, సూర్యుల్లో ఎర్రని పురుగుంది, ఆకాశంలో మిలమిలి మెరిసే నక్షత్రాలు పురుగులు. అంతెందుకు పాప మాట పాప తింటుంది కూడా పురుగే, చల్లటి పురుగు. అయ్యా, నీ పుస్తకం నేను తీసుకొని చదువుతా గానీ ముందు ఇక్కడ నుంచి పో. నువ్వు ఇక్కడ ఉంటే మా షాప్ కి ఎవరు రారు. వెళ్ళిపోవాలా? అమలా ఇంసేపు లెక్చర్ ఇచ్చాను. అయితే ఫ్రీగా లెక్చర్ ఇస్తే బాగోదు కదా, అందుకని ఈ బొమ్మ తీసుకెళ్తున్నాను. పాపా, ఐస్ క్రీమ్ తింటున్నావా? కాదు, పురుగుని తింటున్నాను. అయితే ఓకే. ఈడు వన్స్ మోర్ అనకుండానే పాడిన పద్యం పాడేసేటట్టున్నాడు. అయ్యా తమరెవరో? అయ్య బాబోయ్, ఈడు సంకెత్తాడంటే 5 జిల్లాలు పొల్యూషన్ అయిపోయేటట్టున్నాయి. ఏ అడవి నుంచి వచ్చానన్నారు? అటవీ కాదు మ్యాన్, ఎయిర్పోర్ట్ కి కారు పంపిస్తాననుకున్నాను. నువ్వు రావాల్సిన ఫ్లైట్ ఇది కాదనుకుంటాను. కరెక్ట్, నేను రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. శోభా, ప్లీజ్. ఏమిటిది? ఆస్ట్రే అండి, ఇదే మీకు నా గిఫ్ట్. ఇదేం గిఫ్ట్ అయ్యా? అంటే మనిషి తగలడినా సిగరెట్ ని తగలేసినా చివరికి మిగిలేదు బూడిదే కదా అని అయ్యగారి అభిప్రాయం అనుకుంటానమ్మా. నువ్వు నోర్మోయ్. ఆంటీ, ఇక్కడ ఆడవాళ్ళు స్మోక్ చేయరా? అంత వెనకబడి ఉన్నారా ఇండియాలో? అంటే పొగ తాగడమేనా? అదే అయితే ఒకప్పుడు మా జేజి రోజుకి 2 కిలోల పొగ అక్కడ నవ్వులు ఊసేసేది. ఇతనెవరు ఆంటీ? మన ఇంట్లో పనివాడు. ఇక్కడ పనులన్నీ తనే చేస్తాడు. వావ్, who is she? చాలా రొమాంటిక్ గా ఉంది. మీ కజినా? కాదు, సర్వెంట్ మేడ్. ఇప్పుడు అర్థమైందా ఆంటీ మీ టేస్ట్? సర్వెంట్ మేడ్, గ్రేట్ వెంచర్. ఈ అమ్మాయి మీ అమ్మాయి, ఐ థింక్ సింధు. ఓషన్, am I correct? అవును, సింధునే. Very glad to meet you, సింధు. హలో. అమ్మాయి గారు ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యవరు బాబు. జాక్స్, నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు. స్నానం చేసి రెస్ట్ తీసుకో. నేను తర్వాత మాట్లాడతాను. Okay. సుబ్బు, అమ్మా తనకు రూమ్ చూపించు. అలాగే. రండి బాబు, రండి బాబు. అవును,
ఆ పని మనిషి పేరేమన్నా అది నీకు అవసరమా? చెప్పటానికి నీకేమైనా అభ్యంతరమా? నా పేరు సుబ్బు, దాని పేరు గజలక్ష్మి. గజలక్ష్మి? నో 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 నో, నేను గజాలా అని పిలుస్తాను. తనకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం. నీకెందుకు సుబ్బు అబ్జెక్షన్? అది నా పెళ్ళం కాబట్టి. నీ పెళ్ళామా? యువర్ వైఫ్? అన్బిలీవబుల్. అంటే ఏంటి బాబు? నమ్మశక్యంగా లేదు. అనేలులో అందరూ ఇలాగే ఉంటారా? యా. అన్బిలీవబుల్. మనిషి కండ కాదు, గుండె ముఖ్యం. ఓకే ఓకే, అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తా. కాల్సద్దు, సుబ్బు అని పిలిచాలు కుమ్మేస్తాను. ఏంటి రోగం? కడుపులో మంటగా ఉందండి. ఎవరి మీద? మీద కాదు, లోపలేనండి. నాకే కడుపులో మంట. ఏది కళ్ళు చూపెట్టు. కడుపు నొప్పికి కంటికి సంబంధం ఏంటండి? చెంప మీద లంపకాయ కుడితే కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెంపకి కంటికి సంబంధం ఏంటి? ఎప్పుడు ఆలోచించలేదండి. చూడండి, ఇప్పుడు ఆలోచించు. రక్తం ఉందండి? లేదు, మందు ఉంది. రోజుకు ఆపు కొడుతున్నావా? నేను మందు తాగనండి, గంజి తాగుతానండి. లేదు, నోరు తెరు. ఏ నాలుగు పీకేస్తారేటండి? కాదు, పళ్ళు చెక్ చేస్తా. పళ్ళు తెల్లగానే ఉన్నాయి, నాలుగు ఎర్రగా ఉంది. కడుపు గురించి తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడుతున్నారండి మీరు. లోపల లారీలు బస్సులు తిరుగుతున్నట్టు ఒకటే సౌండ్లు అండి. రాత్రి నిద్ర పట్టట్లేదు. నీకా నీ పక్క వాళ్ళకా? నాకేనండి, ఒక్కడే కదా పడుకుంటాను. ఆ మ్యాటర్ నాకు తెలదు కదా మరి. ఇంతకే ఏం తింటావు? అది ఇది అని ఏం లేదండి, మిగిలిపోయిన అన్ని తినేస్తాను. అన్ని తినేస్తావా? అయితే అది కడుపు కాదు, గాడ్రేజ్ ఫ్రిడ్జ్ అన్నమాట. అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, ఎక్స్రే తీయించాలి. అంటే ఏంటండి? పుట్టోబు. పుట్టోబు ఏంటి ఫోటో అండి? ఇప్పుడు ఫోటో తెస్తారా నాకు? అమ్మా బల్లెటోరు ఇలాగే తీసేశారు. ఒక్క నిమిషం అండి. ఏడీడు ఫోటో అంటే పారిపోయాడేంటి? భలే ఊడరు బాబా. అయ్యో, ఏంటి నా స్ప్రే నువ్వు కట్టేసుకుంటున్నావు? ఇది అమ్మగారు నాకు ఇచ్చిందయ్యా. పాములా బొస కొడుతుంది. ఎవరు కొట్టుకుంటే ఏంటి? అదేంటి నా బట్టలు నువ్వు వేసుకున్నావు? మరి నేను ఇప్పుడు అర్జెంట్ గా అందంగా తయారవ్వాలి. అందంగా తయారవడం ఏంటయ్యా? కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో నొప్పిగా ఉంటే అందంగా తయారవడం ఎందుకు? మరి నేను ఇప్పుడు ఫోటో తీయించుకోవాలి. కడుపు నొప్పి అయితే ఫోటో తీయించుకోవడం ఏంటి? ఈ ఫోటో తీయించుకోవడానికి స్ప్రే కొట్టుకోవడం ఏంటి? ఏంటో ఇదంతా. మరి డాక్టర్ గారు తీయించుకోమన్నారు. డాక్టర్ గారు తీయించుకోమంటే ఏంటి? ఏడినా అమ్మాయిలు డ్రెస్సులు వేసుకుంటూ ఏంటా ఉన్నట్టుండి సడన్ గా మాయమైపోయావు? కడుపులో నొప్పికి మంది ఇస్తారనుకున్నాను కానీ ఫోటోలు తెస్తారనుకోలేదండి. ఫోటోకి మరి కోటింగ్ ఉండాలి కదండి. కోటింగ్ ఉండాలి, కొంచెం ఎక్కువ ఉంది కానీ. ఏంటా ఆడమ్మాయి కట్టుకున్నట్టు అలా కట్టుకున్నావు ఏంటి? ఎప్పుడైందండి? ప్యాంట్ మాగాడదండి, కోక ఆడదండి. మరి షర్ట్ మాగాడదండి, రైక్ ఆడదండి. రైక్ ముడప్పాల్సిన మాగాడండి. అబ్బో, నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో, తట్టుకోలేకపోతున్నాను నేను. అది సరే గానీ ఈ డ్రెస్ నువ్వు మగాడు కాలేజ్ దగ్గరికి వెళ్తామా? కిడ్నాప్ చేసి రేపు చేసేస్తాడు ఎవడ? అంత బాగున్నానండి. చాలా బాగున్నావా? ఏ లేటండి అలాగుంది? ఎక్కడెట్టారు? అందరు పేషెంట్లు ఒక్కలాగుండరు సుబ్బు. ఎవడో పవర్ఫుల్ పాపిస్ట్ పేషెంట్ నోట్లో వేలెట్టాను, బయటికి తీసేప్పుడు వాచిపోయింది. జాగ్రత్త అండి బాబు, డాక్టర్ గారు మీ జీవనాధారం అయ్యేలే. కాంపౌండర్ సార్, మీరు తీసుకెళ్లి ఎక్స్రే తీ. రండి సార్. జాగ్రత్త, కోటింగ్ చెడకుండా చూసుకో. అలాగేనండి. పడుకోండి సార్. పడుకోవాలా? ఎంత కోటింగ్ వేసుకొస్తే కూకోబెట్టి కదా ఫోటోలు తీయాలి. పడుకోబెట్టి తీయడానికి నేను ఏమన్నా సెవన్నా? ఇక్కడ ఈ సిస్టమ్ ఇంతే సార్. పడుకోండి. అయిపోయింది సార్. అయిపోయిందా? ఏంటి లైట్ ఎలగలేదు, నవ్వమనలేదు, చప్పుడే రాలేదు, అప్పుడే అయిపోయిందా? మీరు బయటికి వెళ్ళి కూర్చోండి సార్, ఫోటో తీసుకొచ్చి ఇస్తాను కదా. సార్ నాతో రండి సార్. తెలుగు